నిజంగా న్యూస్ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం. అబద్ధపు హామీలతో కూటమి ప్రభుత్వం నేటికి గద్దెనెక్కి 2 ఏళ్లు గడుస్తుందని, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి తోట నరసింహం ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టో హామీల పత్రాలను దగ్ధం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. ఒమ్మి రఘురాం, రావుల గణేష్, రాజా, కరుటూరి వీర్రాజు, పెద్దాడ రాజాబాబు, భూమాడ గణపతి, గుర్రం అబ్బు, కుండా జాన్ వెస్లీ, కాపవరపు ప్రసాద్, వరపుల సూరిబాబు, సప్ప రఘునాథ్, నక్కా శ్రీను తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ఈ రోజు కూడా జరపమని పార్టీ ఆదేశాల అనుసారంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ పరంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు జగ్గంపేట మన ప్రధాన కేంద్రం జగ్గంపేటలో, నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటలో, అలాగే కిర్లంపూడిలో జరుగుతూ ఉంది, అలాగే గండేపల్లిలో కూడా జరుగుతూ ఉంది, అలాగే గోకవరంలో కూడా జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో జగ్గంపేట జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నేను పాల్పంచుకోవడం జరిగింది. అలాగే కిర్లంపూడి మండలానికి సంబంధించి మరి చిరంజీవి రామ్జీ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసాం. గత ఎన్నికల ముందు మరి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క కూటమి నేతలందరూ కూడా మరి అబద్ధాలతో కూడుకున్నటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా అబద్ధాలతో హామీలు ఇచ్చారు, మేనిఫెస్టో సృష్టించారు. సూపర్ 6 అనేటువంటి కార్యక్రమాలను ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకున్నారు, అధికారులకు వచ్చారు. 2 సంవత్సరాలు అయింది ఈ నెలతో. ఈ 2 సంవత్సరాలను కూడా హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు దానికి నిరసనగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు వారిచ్చిన హామీలు మేనిఫెస్టోను 143 హామీలు ఇచ్చారు. సూపర్ 6 ఇచ్చారు, సూపర్ 7 ఇచ్చారు, మేనిఫెస్టో విడుదల చేశారు. అబద్ధాలతో కూడుకున్నటువంటి అందులో ఏది కూడా అమలు కాని పరిస్థితి 2 సంవత్సరాలు అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిచ్చిన హామీలు సంబంధించినటువంటి అన్ని పత్రాలని కూడా దగ్ధం చేయాలనేటువంటి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు జగ్గంపేటలో వారిచ్చిన హామీలు, మేనిఫెస్టోలు, వారు ఏదైతే మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి విధంగా బాండ్లు ఇచ్చారు. ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా వాటిలన్నింటినీ కూడా ఈరోజు దగ్ధం చేశాం. ఎందువల్లంటే అవన్నీ కూడా శుభ వాగ్దానాలు ఎక్కడ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి అని ఈరోజు అవన్నీ కూడా మేము మంటల్లో తగలబెట్టడం జరిగింది. భోగిమంట వేస్తూ ఉంటారు సంక్రాంతికి. ఆ రకంగానే ఈరోజు వారు చేసినటువంటివి అన్నీ కూడా ఈరోజు దగ్ధం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పిలుపు మేరకు చేసేటువంటి కార్యక్రమం. అలాగే రేపు 8వ తారీఖున కూడా ఒక మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. ఆ మీటింగ్లో కూడా మరి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలతో పాటుగా మరి మేధావులు కానీ ఇతర వర్గాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వారికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి పనులు ఏ రకంగా చేస్తున్నారు, ఎన్నెన్ని అక్రమాలు చేస్తూ ఉన్నారు అన్నది కూడా తెలియజేయాలనే ఉద్దేశం. అలాగే 12వ తారీఖు కూడా బ్రహ్మాండమైన ర్యాలీ పెట్టబోతా ఉన్నాం నియోజకవర్గ కేంద్రంలో కూడా. ఇవన్నీ కూడా